ఒక వ్యక్తికి గాయం చేయవలసి వస్తే అతని ప్రతీకారానికి భయపడాల్సిన అవసరం లేనంత తీవ్రంగా గాయపరచాలి. ప్రమాదం లేకుండా గొప్పగా ఏది సాధించబడలేదు. సంకల్పం గొప్పగా ఉన్న చోట ఇబ్బందులు గొప్పగా ఉండవు. అన్ని చర్యలు ప్రమాదకరమే. కాబట్టి వివేకమంటే ప్రమాదాన్ని నివారించడంలో కాదు, కానీ ప్రమాదాన్ని లెక్కించి నిర్ణయాత్మకంగా వ్యవహరించడం. దేన్నైనా ఎదుర్కొనే మానసిక సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో వారికి సమస్యలన్నీ చిన్నగానే కనిపిస్తాయి. సింహం ఉచ్చుల నుండి తనను తాను రక్షించుకోలేదు. నక్క తోడేళ్ల నుండి తనను తాను రక్షించుకోలేదు. కాబట్టి ఉచ్చులను గుర్తించడానికి నక్కల, తోడేళ్లను భయపెట్టడానికి సింహంలా ఉండాలి. ప్రేమ మరియు భయం కలిసి ఉండటం కష్టం. కాబట్టి మనం వాటి మధ్య ఎంచుకోవాల్సి వస్తే ప్రేమించబడడం కంటే భయపడడం చాలా సురక్షితం. నిరంతర విజయాన్ని కోరుకునేవాడు కాలానికి అనుగుణంగా తన పద్ధతులను మార్చుకోవాలి. జ్ఞానం అంటే కష్టాల స్వభావాన్ని ఎలా వేరు చేయాలో తెలుసుకోవడం మరియు తక్కువ చెడును ఎంచుకోవడం. కోటలపై ఆధారపడడం కంటే ప్రజల విశ్వాసాన్ని సంపాదించడం చాలా మంచిది. మంచి వాతావరణంలో తుఫానులను లెక్కించకపోవడం పురుషులు చేసే సాధారణ తప్పు. తెలివి తక్కువవాడు చివరికి చేసే పనిని తెలివైనవాడు వెంటనే చేస్తాడు. పశ్చాత్తాపపడి చర్య తీసుకోవడం కంటే చర్య తీసుకొని పశ్చాత్తాపపడడం మంచిది. మోసగాడిని మోసం చేయడంలో రెట్టింపు ఆనందం ఉంటుంది. నువ్వు గెలిచిన ఒక యుద్ధం నీ అన్ని తప్పులను రద్దు చేస్తుంది. బంగారంతో నువ్వు మంచి సైనికులను పొందలేవు, కానీ మంచి సైనికులతో నువ్వు బంగారాన్ని పొందవచ్చు. బిరుదులు మనుషులకు గౌరవాన్ని తెచ్చిపెట్టవు, మనుషులే బిరుదులకు గౌరవాన్ని తెస్తారు. విధేయత పొందాలనుకునేవాడికి ఎలా ఆజ్ఞాపించాలో కూడా తెలుసుండాలి. పాలకుడి తెలివితేటలను అంచనా వేయడానికి మొదటి పద్ధతి అతని చుట్టూ ఉన్న అనుచరులను గమనించడం. శక్తి అనేది ప్రతిదానిపై ఆధారపడి ఉండే ఇరుసు. శక్తి ఉన్నవాడు ఎల్లప్పుడూ సరైనవాడే, బలహీనుడు ఎల్లప్పుడూ తప్పే. మనుషులు వాస్తవికత కంటే ప్రదర్శనల నుండి ఎక్కువగా అంచనా వేస్తారు. మనుషులందరికీ కళ్ళు ఉన్నాయి, కానీ చాలా కొంతమందికి మాత్రమే మెదళ్ళు ఉన్నాయి. ఎల్లవేళలా మంచిగా ఉండాలని ప్రయత్నించే ఏ వ్యక్తి అయినా గొప్ప సంఖ్యలో మంచిగా లేని వారిచే నాశనానికి గురవుతారు. వ్యక్తులతో ఉదారంగా వ్యవహరించాలి, లేదా పూర్తిగా నాశనం చేయాలి. ఎందుకంటే వారు స్వల్ప గాయాలకు ప్రతీకారం తీర్చుకుంటారు, కానీ భారీ గాయాల నుండి బయటపడలేరు. స్త్రీలు అత్యంత ధార్మిక జీవులు మరియు అత్యంత సమస్యాత్మకమైన వారు. స్త్రీలను విమర్శించేవాడు ఇబ్బందులను దాటిపోతాడు, కానీ ప్రయోజనాలను కూడా దాటవేస్తాడు. వాటిని సహించేవాడు లాభాలను పొందుతాడు, కానీ ఇబ్బందులను కూడా పొందుతాడు.